ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నా సన్నిధిని నిలిచి భాగ్యము నీకిత్తును. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనములో దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. ఇక్కడ దైవజనుడు యెహోషువకు దేవుని యొక్క దూత మాట్లాడుతూ సెలవిస్తుంటున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును అని దేవదూత ద్వారా జకర్యాకు తెలియజేయబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని మార్గములలో మనం నడుచుకోవాలనేది దేవుని యొక్క సంకల్పం. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని మార్గములు పరిశుద్ధమైనటువంటివి. ప్రభు సెలవిస్తున్నాడు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని మార్గములు ఎంతో చక్కనివి, మన మార్గము వంకరవి. కనుక ఆ చక్కటి మార్గంలో మనం నడిచినప్పుడు మూఢులైనను తప్పిపోరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆ మార్గమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో, ఒకరి మార్గము వారి దృష్టికి యథార్థముగా కనబడును, ఆయనను తుదకు అది మరణమునకు చేరును అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు నీవు వెళ్తున్నటువంటి మార్గము క్షేమకరమైనటువంటిదేనా? మరి నీ మార్గములు యెహోవాకు అప్పగించుము. ఆయన నిన్ను చక్కటి త్రోవలో నడిపించేవాడుగా ఉంటున్నాడు. నీ పూర్ణ హృదయంతో నీవు లోబడినప్పుడు ప్రభువు నీకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఎందుకనగా మన మార్గములను ఆయన ఎరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన నీకు ఏదైతే అప్పగించి ఉంటున్నాడో దాన్ని భద్రంగా గైకొని నెడల నీవు మందిరం మీద అధికారివై ఉంటావని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక నీకు కలిగిన రక్షణను జాగ్రత్తగా పట్టుకున్నప్పుడు దేవుడు నిన్ను దీవించేవాడుగా ఉంటాడు. అలాగే ప్రభువునికి సహాయం చేయనుగాక.